బాగుందండి. ఏం నచ్చింది అంటే ఇదేమీ మెసేజ్ ఓరియంటెడ్ కాదు. ఒక గ్యాంగ్స్టర్ మూవీని ఎలా చూడాలో అలాగే చూడాలి అంతే. యూ డోంట్ ఫైండ్ సమ్ మెసేజ్ ఇన్ దట్ మూవీ. ఎంజాయ్ చేయండి అంతే. పవన్ కళ్యాణ్ గారు స్వాగ్ అంతే. ఫ్యామిలీ చూడొచ్చు అంటారా, మీరు రికమెండ్ చేస్తారు? విత్ ఫ్యామిలీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది. మీరు మీ చిల్డ్రన్కి చెప్పగలిగితే అందరూ ఒకలా తీసుకోలేరు. పిల్లల్ని ఎలా చూడమన్నాలో అలాగే చూడమనాలి. ఎంజాయ్ చేయాలి అంతే. అంత పెద్ద ఎమోషన్ ఏం లేదండి. దట్స్ ఓకే, జరుగుతుంది. గ్యాంగ్స్టర్ మూవీ అంటే అవే ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇలాంటి మూవీ మీరు ఎక్స్పెక్ట్ చేశారని లైక్ ఎలా అనిపించింది ఓవరాల్గా ఎక్స్పీరియన్స్? బాగుంది. యా, ఐ థింక్ హీ కంబ్యాక్ ఇచ్చారంట. కంబ్యాక్ యా బిగ్గెస్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే అంతకంటే మంచి సూపర్ డూపర్ సినిమాలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ సుజిత్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఆడియన్స్కి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇలాంటి సినిమా. సో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది, కమర్షియల్ సక్సెస్ఫుల్ హిట్. సో ముందుగా సుజిత్ గారికి చెప్పాలంటే సుజిత్ గారి యొక్క స్క్రీన్ ప్లే, డైరెక్షన్ స్క్రీన్ ప్లే, తర్వాత సినిమాటోగ్రఫీ, ఓకే, ఈ మూడు. దాని తర్వాత తమ్మన్ మ్యూజిక్, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్, ఓకే, వీళ్ళందరూ కలిపితే ఒక పవర్ఫుల్ సూపర్ హిట్ ఫిలిం అనమాట. ఇక మన సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని డిజాస్టర్ రోజు అని చెప్పి పొద్దున్నుంచి స్ప్రెడ్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇది డిజాస్టర్ ఏం కాదు. సో సినిమా ఏ విధంగా చూపెట్టాలో ఆ విధంగా చూపించారు. మన సుజిత్ గారు అయితే సూపర్గా చూపించారు అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఆడియన్స్కి ఏం చెప్తున్నానంటే సినిమాని థియేటర్లో చూడండి. మా బాబాయ్ ఇచ్చారు. బాబాయ్ కల్ట్ ఫ్యానా? బాబాయ్ ఫ్యానా? నేను కూడా ఫ్యాన్. నువ్వు కూడా ఫ్యానా? సినిమాలు బాగా నచ్చింది ఏంటి నీకు? క్లైమాక్స్ బాగా నచ్చింది. జానీ గన్న రావడా, సాంగ్ రావడా బాగా అనిపించింది. ఏది మేనేజ్ చేస్తారు కూడా మాకంత విజిల్స్ అయ్యబుద్ధి అయింది. అంత చాలా బాగుంది. ఇది ఇంకా ఎక్సలెంట్, వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. అసలు అన్నిటిని దాటేస్తుంది. 10/10 ఇవ్వచ్చు. ఫుల్ రాసి ఇచ్చుకోవచ్చు మనం.